చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే 16వ పాయింట్లో లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ రిక్రూట్మెంట్కి ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దీనిపై చాలా క్లారిటీ ఉండాల్సి ఉంటుంది. ఎందుకు అంటే తెలంగాణలో భర్తీ చేస్తున్నటువంటి ఈ రెగ్యులర్ పోస్టులు అన్నింటిలో కూడా 95% వేకెన్సీస్ అనేవి లోకల్ రిజర్వేషన్ అయితే కలిగి ఉంటాయి. ఈ 95% పోస్టులకి కూడా స్థానిక అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మిగతా 5% వేకెన్సీస్కి మాత్రమే నాన్ లోకల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోటీ పడి అందులో ఉద్యోగం పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 5% వేకెన్సీస్కి కూడా తెలంగాణ స్టేట్లో ఉండేటువంటి అభ్యర్థుల్లో ఎవరికైనా సరే ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఈ 5%లో కూడా జాబ్ పొందడానికి అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది. దీనికి సంబంధించి 2018 ఆగస్టు 30వ తేదీన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారమే మనకి ఈ లోకల్ రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అప్పుడు రిలీజ్ చేసినటువంటి GOMS నెంబర్ 124లో పారా నెంబర్ 7లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అయితే తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషనే కాదు, తెలంగాణలో భర్తీ చేసే ఏ జోనల్ వేకెన్సీస్ అయినా సరే ఈ విధంగా జోన్ల వారీగా ఏ జోన్లోకి ఏ జిల్లాలు వస్తాయనేది అయితే తెలుస్తుంది. జోన్ 1 పరిధిలోకి ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు అయితే వస్తాయి. సో ఈ జోన్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క జిల్లాలందరూ కూడా జోన్ 1కి లోకల్ అయితే అవుతారు. మిగతా జోన్లకి నాన్ లోకల్ కేటగిరీ అయితే అవుతారు. ఇక జోన్ 2 పరిధిలోకి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు అయితే వస్తాయి. ఈ 4 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా జోన్ 2లో లోకల్ అవుతారు. అంటే 95% వేకెన్సీస్కి ఈ 4 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. మిగతా వాళ్ళు 5% జాబ్స్కి మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక జోన్ 3 పరిధిలోకి కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దిపేట జిల్లా, మెదక్, కామారెడ్డి జిల్లాలు అయితే వస్తాయి. కాబట్టి ఈ జిల్లాలన్నీ కూడా జోన్ 3కి లోకల్, మిగతా జిల్లాలు నాన్ లోకల్ అయితే అవుతాయి. జోన్ 4లోకి కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్స్ అయితే రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈ జిల్లాల వాళ్ళు జోన్ 4కి లోకల్ అయితే అవుతారు. 95% వేకెన్సీస్కి వీళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదగిరి, జనగాల్ జిల్లాలు జోన్ 5లోకి వస్తాయి. మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, అలాగే వికారాబాద్ జిల్లాలు జోన్ 6 పరిధిలోకి వస్తాయి. అలాగే మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు జోన్ 7 పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ జోన్లు ఎవరైతే ఉంటారో ఈ జిల్లాలందరూ కూడా ఈ జోన్లకి లోకల్ క్యాండిడేట్ అవుతారు. అంటే మీరు ఏ జోన్ అయితే అవుతారో ఆ జోన్లో ఉండే పోస్టులకి 95% ఆఫ్ పోస్టులకి మీకు లోకల్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. మీరు మిగతా జోన్లో ఉండేటువంటి పోస్టులకి 5%లో ఉండే పోస్టులకి మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆంధ్రప్రదేశ్ వారు కానీ ఇతర స్టేట్స్ వారు ఎవరైనా సరే ఈ పరీక్ష ఇప్పటికే రాస్తున్నట్లయితే మీకు కూడా సేమ్ మీరు ఏ జోన్లో ఉన్న పోస్ట్కైనా సరే ఖచ్చితంగా నాన్ లోకల్ అవుతారు. ఆ జోన్లో ఉండేటువంటి పోస్టులో 5% వేకెన్సీస్కి మాత్రమే మీకు పోటీ పడడానికి అవకాశం ఉంటుంది. అంటే మంచి మార్కులు, అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మాత్రమే ఆ నాన్ లోకల్లో ఉద్యోగం పొందడానికి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా జోన్ల వారీగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో మనకి మొత్తం 2050 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత 272 పోస్టులు అయితే యాడ్ చేయడం జరిగింది. చాలామందికి తెలీదు, 2050 పోస్టులనే అనుకుంటున్నారు కొంతమంది. కానీ భర్తీ చేయబోయే పోస్టులు ఏంటండి 2322 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అనేవి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1576 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332 పోస్టులు ఉన్నాయి. ఆయుష్ డిపార్ట్మెంట్లో 61, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 1 పోస్టు, MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 80 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 2050 పోస్టులు అయితే ఇవి. ఆ తర్వాత 272 వేకెన్సీస్ అనేవి యాడ్ చేయడం జరిగింది ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో. అవి కలుపుకుంటే మొత్తంగా 2322 పోస్టులు అన్నమాట ఈసారి రిక్రూట్ చేయబోయేటువంటి పోస్టులు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి పే స్కేల్ అనేది 36,750 నుంచి 1,06,990 మధ్య ఉంటుంది అని నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయంలో బ్రేకప్ వేకెన్సీస్ అనేవి మనకి
అనౌన్స్ చేయలేదు. కానీ అక్టోబర్ 7వ తేదీన ఖాళీల లిస్ట్ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు సెప్టెంబర్ 18న రిలీజ్ చేసినటువంటి ఈ 2050 పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క బ్రేకప్ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అంటే ఏ డిపార్ట్మెంట్లో లేదా ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, అలాగే బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్ కేటగిరీ, ఓహెచ్ల వారీగా ఉన్నటువంటి ఖాళీల డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీకు నేను ఇందాక చెప్పాను కదా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో మొత్తం 1576 పోస్టులు ఉన్నాయని. అందులో జోన్ల వారీగా ఉన్న ఖాళీల లిస్టు చూసుకుంటే ఈ డిపార్ట్మెంట్ లేదా ఈ ఇన్స్టిట్యూషన్లో జోన్ 1లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య 187, జోన్ 2లో 75, జోన్ 3లో 173, జోన్ 4లో 214, జోన్ 5లో 154, జోన్ 6లో 661, జోన్ 7లో 112 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక రిజర్వేషన్ల వారీగా కావాలి అంటే లిస్ట్ అనేది ఈ విధంగా ఉంది. కావాలంటే ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల వారీగా బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ అనేది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ వారీగా చూసుకుంటే ఈ డిపార్ట్మెంట్లో మొత్తం అన్ని జోన్లు కలుపుకొని 448 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 150 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈలో కూడా జోన్లన్నీ కూడా కలుపుకున్నట్లయితే వేకెన్సీస్ లిస్ట్ అనేది మనం ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట. క్రింద టోటల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీలో 226, ఎస్టీలో 150, స్పోర్ట్స్లో 30, ఓహెచ్లో 136 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఒక జోన్ల వారీగా ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయనేది కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే మీ రిజర్వేషన్ల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా చూసుకోవచ్చు. కొంతమందికి అనిపిస్తుంది మా రిజర్వేషన్లో ఉన్న పోస్టుల కంటే ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఎక్కువ పోస్టులు ఉన్నాయని. ఇక్కడ మీరు ఓపెన్ కేటగిరీ అంటే ఏమిటంటే మీరు ఏ రిజర్వేషన్ అయినా సరే ఓపెన్ కేటగిరీలో ఉండే పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీ రిజర్వేషన్లో ఉన్న పోస్టులకి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎవరికైతే రిజర్వేషన్ ఉండదో అన్రిజర్వ్డ్ కేటగిరీ యూఆర్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి కేవలం ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా రిజర్వేషన్లో ఉన్నటువంటి పోస్టులకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఈ విధంగా మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లేదా డిఎంఈలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. తరువాత తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ అయితే మీరు చూడొచ్చు. టోటల్గా తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో 332 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటిలో జోన్ 1లో చూసుకుంటే 54 పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో 10 ఉన్నాయి, జోన్ 3లో 71 ఉన్నాయి, జోన్ 4లో 131 ఉన్నాయి, జోన్ 5లో 27 ఉన్నాయి, జోన్ 6లో 37 ఉన్నాయి, జోన్ 7లో చూసుకుంటే 2 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జోన్ 1లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని, అలాగే ఈడబ్ల్యూఎస్లో ఎన్ని, బీసీలో ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలో ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. అలాగే మిగతా జోన్లలో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ రిజర్వేషన్లో ఎన్ని పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే సిఎఫ్ అని కొన్ని దగ్గర కనిపిస్తుంది. సిఎఫ్ 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 అని. సిఎఫ్ అంటే ఏంటి అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని పిలుస్తాము. అంటే గత నోటిఫికేషన్ల ద్వారా భర్తీ కాని పోస్టులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్గా పిలుస్తారు. అవి కూడా ఈ నోటిఫికేషన్లోనే యాడ్ చేసి ఈసారి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు కనుక క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేవి సిఎఫ్ అనమాట. ఇక్కడ మిగతావన్నీ కూడా ఫ్రెష్ వేకెన్సీస్ అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి ఖాళీ లిస్ట్ అనేది తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో జోన్ల వారీగా ఉన్నాయి. రిజర్వేషన్ల వారీగా కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా వీడియో పాస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆయుష్ డిపార్ట్మెంట్లో మొత్తం 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో జోన్ 1లో చూసుకుంటే ఒక్క పోస్ట్ కూడా లేదు. జోన్ 2లో ఒకే ఒక్క పోస్ట్ ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీలో ఉంది. జోన్ 3లో టోటల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జోన్ 4లో టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 5లో టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 6లో టోటల్ 48 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 7లో ఎటువంటి వేకెన్సీస్ కూడా లేవు. ఇవి ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల లిస్ట్ అన్నమాట. ఇక్కడ మీరు జోన్ల వారీగా చూసుకోవచ్చు. అలాగే బ్రేకప్ వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ల వారీగా కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో కూడా ఒకే ఒక్క వేకెన్సీ అయితే ఉంది. ఏ జోన్లో ఉందంటే జోన్ 6లో మాత్రమే ఉంది, అది కూడా ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఉంది. ఓన్లీ 1 వేకెన్సీ మాత్రమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. మిగతా జోన్లలో ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఖాళీలు అయితే లేవు. ఇక ఎంఎన్జేఐఓ అండ్ ఆర్సిసి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 80 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే జోన్ నెంబర్స్ అయితే లేవు. ఎందుకు అంటే ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు, అంటే ఈ ఉద్యోగాలకు అన్ని జోన్ల వారు కూడా లోకలే అవుతారు. ఓకే, ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు కనుక ఉన్నటువంటి 80 పోస్టుల్లో 95% వేకెన్సీస్కి అన్ని జోన్ల వారు కూడా లోకల్ అవుతారు. నాన్ లోకల్ ఎవరంటే ఈ పోస్టులకి కేవలం ఆంధ్రప్రదేశ్ వారు లేదా ఇతర స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాసి ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే నాన్ లోకల్ అయితే అవుతారు. మరి 80 పోస్టులు అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా 76 పోస్టులు అనేవి 95% ఆఫ్ వేకెన్సీస్తో సమానమైతే అవుతాయి. ఈ 80 పోస్టుల్లో 76 పోస్టులకి తెలంగాణ వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. 4% పోస్టులకి ఇతర స్టేట్ వాళ్ళు పోటీ పడవచ్చు. ఆ 4 పోస్టుల్లో కూడా తెలంగాణ వారు ఎవరికైనా సరే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు ఉద్యోగం రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే నాన్ లోకల్ కేటగిరీలో జాబ్ కొట్టాలంటే టాప్ మార్క్స్ అయితే వస్తేనే జాబ్ కొట్టడానికి అవకాశాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ లిస్ట్ అనేది ఉంది. ఇది కూడా ఎప్పుడు 2050 పోస్టులు భర్తీ చేసినప్పుడు రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నమాట. ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. అది ఏమిటి అంటే భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో హారిజాంటల్ రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా ఫాలో చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మీకు ఆయుష్ డిపార్ట్మెంట్లో ఇందాక 61 పోస్టులు అని చెప్పాను కదా, ఈ 61 పోస్టులు కూడా కేవలం మనం చూసుకున్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్తో మాత్రమే ఫిల్ చేస్తారు. అదే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ నోట్ 2లో ఇవ్వడం జరిగింది. 61 పోస్ట్ అండర్ ఆయుష్ డిపార్ట్మెంట్ will be filled exclusively by women in terms of GO number 551 HM and FW అని చెప్పేసి మనకి అక్టోబర్ 29, 1994 అని ఇచ్చారు. అంటే అప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ జీవో ప్రకారం ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టులన్నీ కూడా మహిళా అభ్యర్థులతో మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్కి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే లేదు. అలాగే ఎంఎన్జేఐఓ అండ్ ఆర్సీసీ ఏదైతే ఉందో ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు అనమాట. ఇందాకే చెప్పాను ఈ పోస్టులన్నింటికీ కూడా అందరూ కూడా లోకలే అవుతారు. ఆ తెలంగాణ వారు అందరూ కూడా లోకలే అవుతారు. ఇతర స్టేట్ వాళ్ళు మాత్రమే నాన్ లోకల్ అవుతారు. ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు. మిగతావన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే జోనల్ వైడ్ పోస్టులు అనమాట. ఏ జోన్ వాళ్ళు ఆ జోన్కే లోకల్, మిగతా జోన్ వాళ్ళు నాన్ లోకల్ అయితే అవుతారు. తర్వాత మనకి కొన్ని పోస్టులు అనేవి యాడ్ చేయడం జరిగింది. ఈ పోస్టులు యాడ్ చేస్తూ మనకి అక్టోబర్ 11వ తేదీన ఒక అడెండమ్ టు నోటిఫికేషన్ అనేది బోర్డు విడుదల చేసింది. దాని ప్రకారం చూసుకుంటే 272 వేకెన్సీస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. ఈ పోస్టులు ఎందుకు యాడ్ చేశారంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక అప్రూవల్ అనేది రావడం జరిగింది. ఆ అప్రూవల్ దేనికి సంబంధించి అంటే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో ఉన్న ఖాళీల భర్తీకి 272 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఒక ఆర్డర్ అయితే వెళ్ళింది మనకి ఈ ఆర్థిక శాఖ నుంచి అనమాట, అంటే గవర్నమెంట్ నుంచి. సో ఈ పోస్టులు కూడా ఇప్పటికే రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఉంది కనుక ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో గతంలో విడుదల చేసినటువంటి 2050 పోస్టులు, తర్వాత వచ్చినటువంటి 272 పోస్టులు కలిపి 2322 పోస్టులన్నీ కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్తోనే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్లో ఉన్నటువంటి పోస్టులు అన్నమాట. మరి జోన్ల వారీగా ఇందులో ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటే జోన్ 1లో 6 పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, జోన్ 3లో ఎటువంటి పోస్టులు లేవు, జోన్ 4లో 2 పోస్టులు ఉన్నాయి, జోన్ 5లో 1 పోస్ట్ అయితే ఉంది, జోన్ 6లో చూసుకుంటే 258 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే ఇందులో ఎక్కువ పెరిగిన పోస్టులు ఏంటి, జోన్ 6లో ఉన్న పోస్టులే. ఇక జోన్ 7లో చూసుకుంటే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 272 వేకెన్సీస్ని రిక్రూట్ చేసుకోవడానికి తర్వాత అప్రూవల్ అయితే వచ్చింది. అవన్నీ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ఉన్నటువంటి ఖాళీలు. ఇవన్నీ కూడా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఖాళీలకు సంబంధించి జోన్ల వారీగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే మీరు ఏ జోన్ అనేది ఒక క్లారిటీ వచ్చింది. అలాగే లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, ఏ జోన్ వారు ఏ జోన్కి లోకల్, ఏ జోన్ వాళ్ళు ఏ జోన్కి నాన్ లోకల్ అనేది కూడా స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఉపయోగపడే వీడియోస్ అనేవి నేను ఎప్పటికప్పుడు